హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక 2 months కింద చూసినట్టున్నాను ఈ షాప్. 2-3 months కింద అయితే షాప్కి వెళ్ళాలని అయితే అనుకున్నాను, కానీ అప్పటికైతే కుదరలేదు. ఇంకా మమ్మీకి చెప్పానమాట, ఇలా నేను అన్న వెళ్ళేటప్పుడు కనిపించింది మమ్మీ, కానీ ఆ రోజు ఇంకొంచెం బిజీ వర్క్స్ ఉండడం వల్ల అయితే వెళ్ళలేదన్నమాట. సో ఇంకా వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకున్న దాన్ని ఇంకా వెళ్ళానమాట. సో వాళ్ళని చెప్పానమాట, అసలు ఎప్పుడు పెట్టారు ఈ షాప్ అంటే, వాళ్ళు కూడా పెట్టి ఇక్కడ ఒక 2-3 months అవుతుందంట. సో ఇంకా వెళ్ళాను లోపలికి. రిసీవింగ్ అయితే నిజంగా చాలా బాగుంది వీళ్ళది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వచ్చేసి పూతరేకులు చేస్తున్నారు. అన్ని పూతరేకులు ఇంకా బొబ్బట్లు అన్నీ చేస్తారంట ఇక్కడ. అక్కడే సైడ్కి రేట్స్ కూడా రాసున్నాయి. సో అన్నేమో పూతరేకులు చేస్తున్నప్పుడు కొంచెం వీడియో అయితే తీశాను నేను. దాని తర్వాత ఇంకా ఇక్కడ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, స్వీట్స్, హాట్స్ అన్నీ. నేను యాక్చువల్గా వియాల వారి పిండి వంటలు అంటే మామూలుగా మనము పెళ్ళిళ్ళకి ఇస్తాం కదా, అలాగ చాలామంది చేసుకొని అమ్మాయి వాళ్ళ తరపున ఇంకా అబ్బాయి వాళ్ళకి ఇస్తారు కదా, అలా అని అనుకున్నాను. ఇంకా వెళ్ళి చూద్దాము అని చూస్తే లైక్ వాళ్ళు పావు కేజీ అవన్నీ కూడా ఇస్తున్నారు. ఇంకా ప్రీ ఆర్డర్స్ కూడా మనము ఒక 2-3 days ముందే చెప్తే వాళ్ళు ప్రీ ఆర్డర్ చేసిస్తారంట. నాకైతే వీళ్ళ స్వీట్స్ హాట్స్ నిజంగా బాగా నచ్చాయి. అన్ని ఫ్రెష్గానే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క స్వీట్ ఐటమ్ ఉంది. చిక్కీ, సున్నుండలు, మిల్క్ మైసూర్ పాక్, లడ్డూలు, బాదుషా, అన్ని స్వీట్స్ అయితే ఉన్నాయి. గులాబ్ జామున్, అన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూస్తున్నారు కదా, ఇంకా అప్పటికప్పటికే సైడ్కి కూడా అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మా మమ్మీని అడిగి ఇంకా ఫోన్లో మమ్మీ ఏమో అక్కడికి వెళ్ళాక ఏమేమి ఉన్నాయో చూసి చెప్పమందనమాట. ఇంక ఇవన్నీ చెప్పేసరికి ఇంకా అన్నీ ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను నేను. మీరు కూడా వెళ్ళండి. అసలు నిజంగా స్వీట్స్ ఇంకా హాట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అప్పటికప్పటికే చేసిస్తున్నారు. అంటే నేను చూశానమాట అక్కడికి వెళ్ళినప్పుడు. లైక్ పక్కనే మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు, అన్నీ అక్కడ అటువైపు తయారయ్యే ఇటు వస్తున్నాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. ఇంకా వీళ్ళ రిసీవింగ్ కూడా నిజంగా చాలా బాగుందని చెప్పాలి. అక్కడున్న అక్కలు కానీ అన్నలు కానీ అసలు నిజంగా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా ఒక ఆంటీ కూడా కలిసింది నాకు. వాళ్ళ సన్ వచ్చేసి ఇండియన్ ఐడల్లో కంటెస్టెంట్, ఇంకా top 12కి వచ్చారంట. నాకైతే తను బాగా మాట్లాడారనమాట. ఇంకా నేనైతే స్వీట్స్ హాట్స్లోకి వెళ్ళి అన్నీ ఒక పావు కిలో అయితే తీసుకున్నాను టేస్ట్ చేద్దామనేసి. తర్వాత వచ్చి ఇంకెక్కువ తీసుకోవచ్చు అనేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఇంకా అక్కడ కూడా మంచిగా మొక్కొని ఇంకా ఇవన్నీ నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఒక బాదం మిల్క్ అయితే తాగామన్నమాట. ఒకటి నేను, ఇంకొకటి మన్న. బాదం మిల్క్ కాస్ట్ వచ్చేసి 50 rupees అంట. ఇంకా ఇక్కడ చెప్పాను కదా, పూతరేకులు, బొబ్బట్లు అన్నీ లైవ్గా అయితే ఉన్నాయి. బొబ్బట్లు కూడా అప్పటికప్పటికే చేసిస్తున్నారు. ఇంకా పూతరేకులు మనకి ఆ షీట్స్ ఉంటాయి కదా, దాంట్లోకి అంతా ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు కొంచెం వీడియో అయితే తీశాను. ఇంకా ఇక్కడ చెప్పాను కదా, అన్నీ అప్పటికే ప్రిపేర్ చేసిస్తున్నారు అనేసి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మడత కాజలు వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తున్నారనమాట నేను వెళ్ళేటప్పుడు. ఇంకా దాంతో కూడా కొంచెం వీడియోని అయితే తీశాను. కానీ నిజంగా చెప్పాలంటే అన్నీ బాగున్నాయి అన్నమాట. చూడ్డానికి కూడా బాగున్నాయి, తినేటప్పుడు కూడా బాగున్నాయి. ఇంకా ఇది వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ దగ్గర లైన్లోనే ఉంటుంది. స్ట్రెయిట్గా వెళ్తే KPHB రోడ్ నెంబర్ 1 ICICI బ్యాంక్ ఆపోజిట్ అయితే ఉంది. మనం హనుమాన్ టెంపుల్ లైన్లో అయితే వెళ్తే స్ట్రెయిట్గా వెళ్ళిపోతే మనకైతే కనిపిస్తుంది అనమాట. ధనలక్ష్మి సెంటర్ దగ్గర ఉంది అయితే. షాప్ కూడా పెద్దగానే ఉంది. ఇంకా నేను చెప్పాను కదా, నేను అన్ని పావు కేజీ తెచ్చుకున్నాను అనేసి. సో నేను వచ్చేసి మిక్చర్, బూందీ మిక్చర్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. మురుకులు తెచ్చుకున్నాను. ఇంకా సేవ్ ఉంటుంది కదా, సేవ్ని కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా దాంతోపాటు బాదుషాని తెచ్చుకున్నాను. లడ్డూలు, మోతీచూర్ లడ్డూలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా 2 బూందీ లడ్డూలు అయితే తెచ్చానమాట. చూస్తున్నారు కదా, మోతీచూర్ లడ్డు అవన్నీ అసలు నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా మెత్తగా ఉంటాయి అంటారు కదా, ఫ్రెష్గా చేసినప్పుడు ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి అనమాట. ఇంకా అన్నీ ఒక్కొక్కటైతే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మోతీచూర్ లడ్డూని తీసేసాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి బాదుషాలు తెచ్చాను అన్నా కదా. సో ఇవన్నీ పావు కేజీ కాబట్టి కొంచెం క్వాంటిటీ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఎంత మెత్తగా ఉన్నాయో చూస్తున్నారు కదా, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి స్వీట్స్ అయితే. నిజంగా బాగున్నాయి రెండు. ఇంకా బూందీ లడ్డు కూడా చాలా బాగుంది. బూందీ లడ్డు మా మమ్మీ టేస్ట్ చేస్తా అని చెప్పింది కాబట్టి 2 తెచ్చాను అనమాట. ఇంకా మిగతావి ఎట్లన్నా అందరం తింటాము.
అని తెచ్చాను. ఇంకా బూందీ లడ్డు కూడా నాకు మిగతా వాటి కన్నా కొంచెం తక్కువే ఉండే అక్కడ, అందుకనేసి ఇంకా 2 పీసులే తెచ్చాను. ఇంకా ఇది చూస్తున్నారు కదా బూందీ మిక్చర్, ఇది మురుకుల, ఇంకా ఇది వచ్చేసి సేవ. నాకైతే అన్నీ బాగా నచ్చాయి. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళైతే మళ్ళీ తీసుకుంటాను. ఇంకా నేను తెచ్చింది ఇప్పుడే కాబట్టి లైక్ అన్ని టేస్ట్ అయితే చూసి చెప్తున్నాను. నిజంగా బాగుంది, మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది. మీరు కావాలంటే ప్రీ ఆర్డర్స్ కూడా చేయించుకోవచ్చు అంట వాళ్ళ దగ్గర. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు, నాకు నచ్చి నేనైతే వెళ్ళి కొనుక్కున్న తర్వాత మీకు చెప్తున్న రివ్యూ. యాక్చువల్గా నేను వెళ్ళాక షాప్లో ఇంకా చాలా మంది వచ్చారనమాట. అంటే నేను వెళ్ళినప్పుడు అంతమంది లేకుండా దాని తర్వాత వచ్చారు. ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకుంటున్నారనమాట. ఒక్కొక్కరు అసలు నిజంగా చెప్పాలంటే ఎన్నెన్నో ప్యాకెట్స్ పట్టుకెళ్తున్నారు. ఇంకా నాది ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ట్రై చేయడానికి ఇంతే తెచ్చుకున్నాను. నాకైతే అక్కడ 1 kgకి హాట్స్ అన్నీ వచ్చేసి 320 అయితే అన్నారు. ఇంకా స్వీట్స్ అయితే మనకి ఒక్కొక్క స్వీట్ పట్టి అయితే మనకి రేట్స్ అయితే డిఫర్ అవుతాయి. అవి కూడా అన్ని రీజనబుల్గానే ఉన్నాయి. మనకు అన్ని స్వీట్ షాప్స్లో ఎలా దొరుకుతుందో అంతే రేట్ అయితే ఉంది. నాకైతే ఈ స్వీట్స్ ఇంకా హాట్స్కి పావు కేజీకి నాకైతే 500 పడింది. ఇంకా 2 బాదం మిల్క్ తీసుకున్నాం కాబట్టి మాకైతే ఇంకా 100 రూపీస్ అయితే అయిందనమాట. ఒక బాదం మిల్క్ 50 కదా, నాకైతే 600 అయింది అన్నీ కలిపి. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, అసలు నిజంగా అన్ని బాగున్నాయి. ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.